ఈ నెల 5 నుంచి ఇందిరమ్మ ఇళ్ల యాప్ని అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు మంత్రి పొంగులేటి. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు మంత్రి. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు మంత్రి పొంగులేటి. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు అని చెప్పారు మంత్రి పొంగులేటి. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్టు చెప్పారు. రాబోయే 4 ఏళ్ల పాటు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కొనసాగుతుందన్నారు మంత్రి పొంగులేటి. త్వరలోనే ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి తెలిపారు. రేపు 5వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన యాప్ని ఓపెన్ చేసుకుంటున్నాం. 6వ తారీఖు నుంచి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అర్హులైన ఉన్నారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాబోయే వారం 10 రోజుల్లోనే చేసుకోబోతున్నాం. ఇప్పటికే రైతులకు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అభివృద్ధిపైనే దృష్టి పెట్టినట్టు మంత్రి చెప్పారు.